అందరికీ నమస్కారం. పెద్ద కలలను కని ఆ కలలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 97వ కథని చెప్పుకుందాం. కథ పేరు కలాం గారు చెప్పిన కలలు అవి కావు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? వేణు తన స్కూల్ వార్షికోత్సవానికి వెళ్తాడు. ఆ రోజు వాళ్ళ స్కూల్కి అబ్దుల్ కలాం ముఖ్య అతిథిగా వచ్చారు. కలాం ప్రతి ఒక్కరూ కలలు కనండి అనే అంశంపై ప్రసంగించారు. ఈ విషయం విన్నప్పటి నుంచి వేణు ఎప్పుడూ ఏదో ఒక కల కంటూ తన లోకంలోనే ఉంటాడు. చంద్రశేఖర్ అనే ఇంకో విద్యార్థి కూడా కలాం ప్రసంగానికి ముగ్ధుడైపోయి తాను కూడా జీవితంలో గొప్ప వ్యక్తి కావాలని ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని దాని గురించి కలలు కంటాడు. చాలా కష్టపడి చదివి తన గమ్యాన్ని చేరుకుంటాడు. కానీ వేణు మాత్రం కలలు మాత్రమే కంటూ అక్కడే ఆగిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వారిద్దరూ ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. ఒకరోజు టీవీలో చంద్రశేఖర్ ఇంటర్వ్యూ వస్తుంది. మీ జీవిత రహస్యాన్ని చెప్పమని అడిగిన ప్రశ్నకు జవాబుగా చంద్రశేఖర్ తన చిన్నతనంలో తను పాఠశాల వార్షికోత్సవంలో విన్న కలాం గారి కలలు కనండి అనే ప్రసంగం నా విజయానికి మూలం అని చెప్పాడు. అది చూసిన వేణు చంద్రశేఖర్ని కలిశాడు. నేను కూడా ఆ ప్రసంగం విన్న దగ్గర నుండి కలలు కనడం మొదలుపెట్టాను. కానీ నేనెందుకు నీలా గొప్పవాణ్ణి కాలేదు అంటే అప్పుడు చంద్రశేఖర్ కలాం గారు ఊరికే కలలు కనమని చెప్పలేదు. వాటిని సాకారం చేసుకోండి, కలలను నిజం చేసుకోండి, దానికోసం ప్రయత్నించండి అని చెప్పారు కదా అని చెప్పాడు. కథలో కలలను నిజం చేసుకోవడం గురించి తెలుసుకున్నాం. కలాం గారు చెప్పినది నిద్రపోయేటప్పుడు వచ్చే కలల గురించి కాదు, నిద్రపోకుండా చేసే కలలు. అందుకే గొప్పగా ఆలోచించండి, గొప్ప కలలు కనండి. మీ మీద మీకు గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండండి. కలలు నిజమవుతాయా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ నిజంగా నిజమవుతాయి. ప్రణాళిక లేని కలలు మాత్రమే కోరికగానే మిగిలిపోతాయి. చక్కని యాక్షన్ ప్లాన్తో కూడుకున్న లక్ష్యాలు సాకారం అవుతాయి. మీ కలలు అంత గొప్ప కలలా అని ఎవరైనా అడిగితే వారికి నవ్వుతూ చెప్పండి, నా కలలు గొప్పవే కానీ మీ ఆలోచనలు చాలా చిన్నవి అని. డ్రీమ్ బిగ్ మీన్స్ హ్యావ్ గోల్స్ అండ్ టార్గెట్స్ బియాండ్ యువర్ రీచ్ సో దట్ యూ కెన్ స్ట్రైవ్ హార్డర్ దాన్ యూ నార్మలీ డూ. Daydreaming is the most common form of altered form of consciousness and also way to escape from reality. డ్రీమ్ బాక్స్ పెట్టుకొని మీ గొప్ప కలలను మంచి మంచి ఆలోచనలను ఒక చీటీలో రాసి ఆ బాక్సులో వేయండి. మీ ముందు ఏ లక్ష్యం లేదనుకున్నప్పుడు ఆ చీటీలు తీసి చదవండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 97వ కథ సమాప్తం.